బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ తల్లి వ్యవహారం అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. అలవిగాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టిన పార్టీ మీది. మీరు స్పాన్సర్ చేసిన తెలంగాణ తల్లికి మేము ఓటు వేయంగాక వేయమని మొరాయిస్తోంది బీఆర్ఎస్. అయితే అక్కడితోనే ఆగలేదు. పాలాభిషేకాలతో తమదైన తెలంగాణ తల్లికి శుద్ధి కార్యక్రమం షురూ చేసింది. మీ పార్టీ తల్లి మా పార్టీ తల్లి కాదు, ఇది తెలంగాణ తల్లి, తూలనాడకండి, లెంపలేసుకోండి అని హెచ్చరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ తకరారు ఇక్కడితోనే అయిపోలేదు. ప్రతి డిసెంబర్ 9కి ఈ తరహా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ పక్కా ఆట. తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. సచివాలయంలో అధికారిక తెలంగాణ తల్లి, విపక్ష కార్యాలయంలో మాజీ తెలంగాణ తల్లి. కన్న తల్లి ఒకరైతే ఉన్న తల్లి మరొకరు. ఇద్దరు తల్లుల ముద్దుల తెలంగాణ కాదు కాదు, రాజకీయ పిడుగుద్దుల తెలంగాణ. కోట్లాది మంది భావోద్వేగాలకు ప్రతీక, అత్యంత సున్నితమైన అంశమైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇప్పుడు సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది. విగ్రహం రూపురేఖల మార్పు చుట్టూ రాజకీయ పార్టీలు రచ్చ మొదలు పెట్టేశాయి. అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదంటూ అసెంబ్లీ లోపల బీజేపీ ఎంటగడితే అసెంబ్లీ వెలుపల చౌరస్తాలో నిలబడి బీఆర్ఎస్ వివాదాన్ని రాజేసింది. మా తెలంగాణ తల్లికి ముళ్లపూదండ అన్నట్టు సాగుతోంది ఇక్కడ పొలిటికల్ వ్యవహారం. రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త విగ్రహాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది గులాబీ పార్టీ. తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రూపొందించి జనం మనోభావాల్ని దెబ్బతీశారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. విగ్రహంలో చేసిన మార్పుల్ని పూర్తిగా తప్పుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ తరఫున గతంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ సామాజిక సంరక్షణకు దిగింది గులాబీ దండు. ఆంధ్ర పాలకుల గుట్టల్లో నా ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దూవినై. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండల కేంద్రాల్లో నిరసనలతో హోరెత్తించాయి గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ అగ్రనేతలంతా చేరి తెలంగాణ భవన్ లో ఆందోళనకు దిగారు. తెలంగాణలో మాత్రమే ఆడే బతుకమ్మను తెలంగాణ తల్లికి దూరం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రత్యేక పురస్కారాల కోసం రేవంత్ గుర్తించిన 9 మంది కళాకారుల్లో ఒక్కరైనా మహిళలు లేరంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. కొన్ని చోట్ల తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ప్రజలంతా ఉద్యమం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే కోరుకుంటున్నారని, వాళ్ల మనసు నుంచి దాన్ని చెరిపివేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అభియోగం మోపింది గులాబీ పార్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగామ జిల్లా, పాలకుర్తి, దేవరపల మండలాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లికి అధికార గుర్తింపును ఇవ్వకుండా ఇప్పుడొచ్చి తెలంగాణ తల్లిపై తమకు మాత్రమే పేటెంట్ ఉందంటూ రాద్ధాంతం చేస్తుందని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టే విగ్రహాన్ని రూపొందించామంటూ జస్టిఫికేషన్లు కూడా ఇచ్చుకుంటోంది. తెలంగాణ గీతం కాంగ్రెస్ పార్టీ రాసింది కాదు, తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెడుతున్నాం. మీరు గతంలో అధికారంలో ఉన్నదని మార్చలే. ఎవరైనా ప్రజలకు దీనికి తప్పుదోవ పట్టించి మారుస్తుంటే ఇది పొరపాటు. ఇకపై ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా అధికారికంగా ఉత్తర్వులిచ్చి చట్టబద్ధం చేసింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ తల్లిని ఎవరైనా తప్పుపట్టినా, తూలనాడినా తెలంగాణ ద్రోహులుగా పరిగణించి శిక్షార్హులుగా చేస్తామంటూ జీవో కూడా జారీ చేసింది. అది ఏ పార్టీకో సొంతం కాదు, ఏ ప్రభుత్వానికో ఆపాదించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆవిష్కృతమైన తెలంగాణ తల్లి రూపు తెలంగాణ ప్రజల సొంతం, తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజల స్థిరాస్తి అని సెంటిమెంట్ లైన్ తీసుకుంది రేవంత్ సర్కార్. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారిదో కాంగ్రెస్ ప్రభుత్వందో కాదు, అది
తెలంగాణ ప్రజల సొంతం, తెలంగాణ ఉద్యమకారుల ఆస్తి. దాన్ని నువ్వు కాదు కదా, ఎవరు టచ్ చేయాలనుకున్నా, ఎవరు తొలగించాలనుకున్నా మాడి మసైపోతారు, జాగ్రత్త. ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ ప్రజలందరి భావనగా ఇన్నాళ్లు చలామణి అయిందని, అటువంటి మధ్యయుగం నాటి రాజరికపు నీతి ఇక నడవదని, అందుకే సామాన్య గృహిణి రూపంలో తెలంగాణ తల్లి కొలువు తీరిందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తోంది. కానీ తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామంటూ మరో అడుగు ముందుకు వేసింది బీఆర్ఎస్ అధినాయకత్వం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ పొలిటికల్ పొల్యూషన్ తప్పదన్నమాట. తెలంగాణ తల్లిని బాహాటంగా అభిశంసిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలుంటాయా? ఇలా మాటలతోనే సరిపెడతారా? ఈ రగడ ఎందాకా వెళ్తుంది అని ఆసక్తిగా గమనిస్తోంది తెలంగాణ సమాజం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.